సో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన భాగ్యమ్మ యాదయ్య గారు అయితే మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది. ఈ 2 ఏళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, రేపు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేం చేద్దాం అనుకుంటున్నారు, సర్పంచ్ బరిలో వారు ఉండడానికి ప్రధాన కారణం ఏంటి, ఇలా పలు అంశాలపై మనం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న ప్రచారం, ఎట్లా ఈ రోజుతో ముగియబోతుంది? ఆల్మోస్ట్ అందరినీ కలిసే ప్రయత్నం అయిపోయి ఉంటుంది. అవును, ఎస్. మేము దాదాపు 1 వీక్ నుంచి మేము మా గ్రామంలో మా క్యాండిడేట్ భాగ్యమ్మ గారిని అట్లే యాదయ్య గారిని తీసుకొని మా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి మన జనాల లోపలికి తీసుకెళ్ళి మా ఊళ్ళో ఎటువంటి అభివృద్ధి చేసినాం మేము 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అని పబ్లిక్లో తీసుకెళ్తూ ఉన్నాము. దాంతోపాటు జనాలకి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు అవతల పార్టీలు. మా దగ్గర త్రిముఖ పోటీ జరుగుతున్నది. వాళ్ళు గెలిచి కూడా ఏం చేయలేకపోయారు ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి అని చెప్పి కూడా మేము అందరికీ చెప్తున్నాము. జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామంలో మీరు మీ హయాంలో కావచ్చు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారన్న? ఎస్, చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. నేను పర్సనల్గా ఫ్యామిలీస్ గురించి చెప్తే, మొట్టమొదట అమ్మవారు, అక్కలు అందరూ ఉచిత బస్ ప్రయాణం చేస్తున్నారు. చాలామంది ఉచిత బస్ ప్రయాణం ఎవరు చేస్తారు? గరీబోళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు బస్సులో ఎక్కి తిరగడం జరుగుతుంది. మరి 200 యూనిట్ల కరెంటు వరకు ఎవరు కాల్చగలుగుతారు? గరీబ్ వాళ్ళు కూడా అట్టడుగు వర్గాల వాళ్ళే కరెంటు కాల్చడం జరుగుతుంది. మరి ఈరోజు రైతు భరోసా కింద అందరికీ ప్రతి 6 నెలలకు ఒకసారి రైతు భరోసా కూడా రావడం జరుగుతుంది. మా ఊళ్ళో దాదాపు 40 నుంచి 48 లక్షలు రైతు రుణమాఫీ కూడా కావడం జరిగింది. ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా ఇస్తున్నాము. మరి భూమి లేని రైతులకు దాదాపు 30 మందికి, మా చాపలగూడ గ్రామంలో 30 మందికి దాదాపు 6 నెలలకు 6,000 రూపాయలు రావడం జరుగుతుంది. 10 సంవత్సరాల సంధి ఈ రోజు వరకు ఒక్క ఫ్యామిలీలో ఉన్న యువకులు పెళ్లి చేసుకొని ఉంటే వారికి రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయినారు. మరి ఈరోజు రేషన్ కార్డులు దాదాపు 70 నుంచి 80 రేషన్ కార్డులు ఇష్యూ అయినాయి. ఇంకా 35 రేషన్ కార్డులు ఇష్యూ కాబోతున్నాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు జనాలు రేషన్ కార్డు విషయంలో. వాళ్లకు మెయిన్ ఏం కావాలి? గ్రామాలలో గరీబ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు అన్నం కావాలి. ఒక రేషన్ కార్డు వస్తే 1 ఎకరా భూమి ఉన్నట్టు ఒక వ్యక్తికి. కాబట్టి అటువంటి రేషన్ కార్డులు జస్ట్ ఇట్లా మీ సేవలో కొట్టి మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తే మనకు వారం 10 రోజులలో ఇంటికి కార్డు వస్తుంది ఈరోజు. మరి అట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అట్లనే రైతు రుణమాఫీ అయిపోయింది, రైతు బంద్ వేసిండ్రు, ఇవన్నీ వేస్తూ పోయినాం. ఈరోజు మరి మా గ్రామానికి ఇంద్రమ్మ ఇళ్ళ రూపంలో దాదాపు 9 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు మొన్న వచ్చి ఇదే చాపలగూడానికి దాదాపు మా 450 ఓట్లు ఉంటాయి, కానీ ఎంతమంది ఉన్నారనేది కాదు. మా ఊళ్ళో 90 గడపలు ఖాళీ, పాత ఇండ్లు 90 గడపలు ఉంటే దానికి 60 ఇండ్లు ఇస్తా స్వామి, 60 ఇండ్లు ఇస్తాం భాగ్యమ్మ అని చెప్పి ఆ రోజు మాకు గుడి ముందర హామీ ఇవ్వడం జరిగింది. జనాలు కూడా దాన్ని బిలీవ్ చేస్తున్నారు. మేము పోతే జనాల లోపలికి వెళ్తే కూడా మీరు ఏదైతే ఇందిరమ్మ ఇంట్లో 60 వరకు 2వ ఫేజ్ లో తేయగలుగుతా అంటారంటా ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి బాధ్యత స్వామి గారు తీసుకుంటారా? తప్పకుండా. మా ఎమ్మెల్యే గారు మాకు భరోసా ఇచ్చినారు. నేను మా గ్రామానికి భరోసా ఇస్తానని చెప్పి చెప్తున్నాను. అంటే గెలిచిపోయి కొట్లాడి తీసుకొస్తా అంటారు? తప్పకుండా. నేను జనాలకు అదే చెప్తున్నా. నేను ఎక్కడో ఉండను, నేను ఇదే ఊళ్ళో ఉంటా, ఇదే ఊళ్ళో పెరిగినా అందరికీ తెలుసు. నేను ఎట్లా ఛాలెంజ్ చేస్తా అని కూడా తెలుసు. ఛాలెంజ్ చేస్తే కూడా నేను నెరవేరుస్తానా లేనా అనేది కూడా తెలుసు. కాబట్టి జనాలు అదే చెప్తున్నా, చాపలగూడ గ్రామంలో ఉన్న జనాలు భాగ్యమ్మకు బ్యాటు గుర్తు కోటేసి భాగ్యమ్మని గెలిపించినాక మనకేమేమి మౌలిక సదుపాయాలు లేవు, ఏమేమి అవసరాలు ఉన్నాయి, మమ్మల్ని వచ్చి ఇంటికాడ వచ్చి అడగండి అని చెప్పి చెప్తున్నాం మేము పబ్లిక్లోకి వెళ్ళి. రేపు గెలిచిన తర్వాత మీ పార్టీ బలపరిచిన వ్యక్తి గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారని మీరు ఇంటింటి ప్రచారంలో కావచ్చు, జనాలు మీరు పరిశీలిస్తున్న సమస్యలు ఏంటివి, జనాలు మీకు ఎక్కువగా ఏ సమస్యల గురించి విన్నవించుకుంటున్నారు? జనాలు మాకు మేజర్గా ఇల్లు కావాలని అడుగుతున్నారు. తర్వాత 35 కిలోల రేషన్ బియ్యం కావాలని అడుగుతున్నారు. చాలామంది మా ఊళ్ళో రైతులు, చిన్న రైతులు అంటే దాదాపు 10 గుంటలు 20 గుంటలు ఉన్నాయి, ఎకరా భూమి లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలంటే, వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉన్నారు, 5-10 మంది ఉన్నారు. మన్మరాళ్ళు, కొడుకులు, కోడళ్ళు అయ్యేసరికి వాళ్ళకు వచ్చే రైస్ ఏదైతుందో సరిపోవట్లేదు. కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పోతే దాదాపు ఒక 25 మందికి అట్లా 35 కిలోల కార్డు అవసరం ఉందని చెప్పి
మేము అనుకుంటున్నాం. వాళ్ళు కూడా చెప్పిండ్రు, అవి కూడా నెరవేరుస్తాం. మళ్ళీ మా ఊరు నుంచి స్టార్టింగ్లో వచ్చే రోడ్ ఏదైతుందో జర నేర ఉంది, దాన్ని కూడా 20 ఫీట్ల రోడ్డు ఏఎన్కి సార్కు ప్రపోజల్ పెట్టినాం, అది కూడా ఇచ్చేస్తానని అన్నాడు. మరి మా గ్రామంలో ఉన్న స్కూలు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది, దానికి ఒక కాంపౌండ్ వాళ్ళ అవసరం ఉంది, అది కూడా చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారితో చెప్తే అప్పుడే అనౌన్స్ చేసిపోయి వెళ్ళడం జరిగింది. మరి మా యొక్క ఉన్న ప్రజలు వారి యొక్క భూములు కానీ అక్కడక్కడ ఇప్పుడు అక్కడ చెరువు ముందల ఉంటుంది మా ఊరు, సగమూరు అక్కడ ఉంటుంది, దానికి అంటే రోడ్డు బాగలేదు. ఆ రోడ్డు సౌకర్యాన్ని కూడా ఇంతకుముందు కూడా మా రామ్మోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడే ఆ రోడ్ని మేము వేయడం జరిగింది కంప్లీట్గా. దాన్ని మెటల్ తోటి వేసి మంచిగా దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి అందరికీ చెప్పినాము. మరి మా ఊరికి ఐమాక్స్ లైట్లు కూడా 2 శాంక్షన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళి ఊరిని డెవలప్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఎట్లా ఉంటారు స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు? సో గ్రామ సమస్యల వారి దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు కావచ్చు, వారి యొక్క స్పందన సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? నేను చెప్తున్నా, మా ఊరికే కాదు, ఈ పరిగి కాన్స్టిట్యున్సీకి ఒక అదృష్టంగా భావించాలి రామ్మోహన్ రెడ్డి గారు గెలవడాన్ని బట్టి. మరి సార్ ఏంటంటే ప్రతి వ్యక్తికి విలువిచ్చి తన యొక్క ఏం చెప్తున్నాడు అని చెప్పి తను నోటిఫై చేసుకొని తను మళ్ళీ రీకాల్ చేసుకొని మళ్ళీ ఆయన ఈ ప్రాబ్లం చెప్పిన స్వామి ఏమైందని రిటర్న్ అడిగే పర్సన్ రామ్మోహన్ రెడ్డి గారు. ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఒక ఎమ్మెల్యే గారు పనితో పాటు ఆప్యాయత కూడా చూపెడుతున్నాడు. రైతులని, గరీబులని, పేదవారిని అందరినీ గుర్తించి తను సహాయ సహకారాలు అందించుకుంటూ వెళ్తున్నాడు. చాలా మంచివాడు. సో స్థానికంగా దాదాపు 90% పనులు బీఆర్ఎస్ హయాంలోనే చేసినాం, కొత్తగా కాంగ్రెస్ వచ్చినాక ఏం చేయలేదు అనే విధంగా బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. సో దీనికి మీరు ఎట్లా డిఫైన్ చేస్తారని? ఈ మాట జనాలలో పోతే వాళ్ళని ఎంటవాడి కొట్టే పరిస్థితి ఉంది ఈరోజు ఊళ్ళో. ఎందుకంటే నేనేమంటున్నా, వాళ్ళు చేసింది ఏమున్నది? నేను ఒక్కటే అంటున్నా, ఇప్పుడు తాగునీరు ఇచ్చినారు, తాగునీరు ఇంతకుముందు వాటర్ తాగకుండా తాగుతుండ్రి, దాంతోపాటు వాళ్ళు ఒక మౌలిక సదుపాయం కల్పించినారు. తర్వాత రైతు బంధు అంటున్నారు, రైతు బంధు ఇచ్చిండ్రు, మనం దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. జనాలకు ఏం కావాలి? కూడు, గూడు, గుడ్డ, ఈ 3 కావాలి ఫస్ట్. జనాలు ఇప్పుడు ఈరోజు హై రేంజ్లో ఇల్లు కట్టుకుంటున్నారు చాలామంది పైసలు ఉన్నోళ్ళు. మరి మన గరీబులకు ఇల్లు అవసరం లేదా? అదే ఇందిరమ్మ కట్టిన ఇల్లు, ఇగో సగ భాగం ఊరు మొత్తం ఇందిరమ్మ ఉన్నప్పుడే కట్టిన ఊరుంది మాది. తర్వాత రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో వచ్చినాక ఇదే రామ్మోహన్ రెడ్డి సారు మా ఊరికి దాదాపు 70 ఇండ్లు ఇచ్చిండు, అవే బండలీళ్ళు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ హయాంలో వచ్చిన ఇల్లు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంతే. ఇప్పుడు మధ్యలో 10 years ఉత్తిపోయింది. ఇప్పుడు సరే వాళ్ళు ఏం చేసిండ్రు, ఇగో సీసీ రోడ్ వేసిండు, మా ఊళ్ళో మొత్తం తేలిపోయింది. ఆ గుడికాడ మీరు ఫోటో తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టీఆర్ఎస్ సాయంలో వేసిన రోడ్డు మొత్తం లేచిపోయింది. వాళ్ళేమో ఊరి మీద పడి సంపాదించుకునికి వస్తున్నారు, మేము ఊరికి సేవ చేయడానికి వస్తున్నాం. నేను బరాబర్ చెప్తున్నా, వేరే పార్టీకి ఓటేస్తే 100% వాడు ఏదో టాయ్ ఏది ఒక బొమ్మ అంటారు కదా, బొమ్మలాగా కుర్చీ మీద గ్రామ పంచాయతీలో కూర్చొని ఇంటికాడికి వెళ్ళిపోవాలి. ఒక జనం వచ్చి నాకు ఈ బాధ ఉంది, నాకు ఒక రేషన్ కార్డు కావాలంటే ఎవరు ఇప్పిస్తారని క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇంకా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ కూడా అవుతుంది 100%. ఎందుకంటే అంత మంచి స్కీమ్లు ఉన్నాయి. మీకు అర్థమవుతుంది, 80 to 90% మొత్తం ఊళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఈరోజు, ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో. అందుకని టీఆర్ఎస్ ఏం చేయనట్టే కదా దాన్ని బట్టి చూస్తే. సో ఫైనల్గా December 17th ఓటింగ్ ఉండబోతా ఉందన్న మన గ్రామంలో. సో గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? గ్రామస్తులకు ఒకటే చెప్తున్నా, అన్ని పార్టీలలో కాంటెస్ట్ చేసిరు సర్పంచ్గా. వాళ్ళు మభ్యపెట్టడానికే చూస్తారు. ఏమి మభ్యపెడతారు? వాళ్ళు డెవలప్మెంట్ ఏం మాట్లాడారు. బీజేపీ వాళ్ళు వస్తారు, కాషాయ కండు వేసుకుంటారు, జై శ్రీరామ్ అంటున్నారు, ఆ శ్రీరామ్ అంటున్నారు, ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు హిందువులు గారా? ఈ లోకల్లో చెప్తున్నా నేను, కులక్షర్ల ఈ ప్రాంతంలో దాదాపు మా పార్టీకి వెళ్ళి ఎక్కువ డొనేషన్స్ పోతుంటాయి. ఏది గుళ్ళకి. ఇదే బీజేపీ వాళ్ళు ఎన్ని డొనేషన్స్ ఇచ్చిరో డిబేట్ పెట్టమనండి చూద్దాం. రామ మందిరానికి నేను చెప్తున్నా, రామ మందిరానికి 2 లక్షల రూపాయలు నేను డొనేషన్ ఇచ్చిన సొంతంగా నా పర్సనల్గా. నాకు సపరేట్ అక్షింతలు వచ్చినాయి, సపరేట్ ప్రసాదం వచ్చింది ఇంటికి పోస్టులో. అట్లా ఇప్పుడు మనం చేస్తాం, మస్తు చేస్తాం. ఇప్పుడు వాళ్ళు అంత మాత్రాన ఓటేయాలని లేదు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, చెప్తారు. ఏం చెప్తున్నారు వాళ్ళు? మా ఊళ్ళో చెప్పని ఇంకేం లేదు. చెప్తున్నా కదా, ఎంటబడి కొడతారు మా ఊళ్ళో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే ఏమన్నా. ఆ రోడ్ పొట్టు అయిపోయింది, ఒక ఇల్లు రాకపోయే, ఒక రేషన్ కార్డు రాకపోయే,
ఉచిత కరెంటు ఎవరికి లబ్ధి పొందుతుంది? ఉచిత కరెంటు ఎవరు వాడతారు? గరీబోళ్ళు వాడతారు. గరీబోళ్ళకు నేరుగా గరీబోళ్ళ దానికే ఈ యొక్క సంక్షేమ పథకాలు అనేటివి చేరుతున్నాయి ఈరోజు. అది వాళ్ళు జీర్ణించుకోలేక ఏమేమో చెప్తున్నారు, కానీ జనాలు నమ్మొద్దు. చేపలగూడ గ్రామ ప్రజలు ఎవరు నమ్మొద్దు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, గ్రామ అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి భాగ్యమ్మ కోటేయాలి, బ్యాట్ గుర్తుని గెలిపించుకోవాలి. మన యొక్క అవసరాలకు మనం పోయి ఇప్పుడు సీఎం గారు కాంగ్రెస్ పార్టీ సీఎం గారు ఉన్నారు రేవంత్ రెడ్డి సార్, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు రామ్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మన ఊళ్ళో ఈ భాగ్యమ్మని గెలిపిస్తే మేమందరం పోయి రామ్మోహన్ రెడ్డి సార్ని రిక్వెస్ట్ చేస్తాం, అడుగుతాం. బరాబర్ మీరు మమ్మల్ని అడగండి, మేము వాళ్ళని అడిగి ఏం పథకాలు అయితే ఆ పథకాలు వీలైనంత వరకు గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మీ టీవీ తరపున కోరుతున్నాను. సో ఫైనల్గా అంటే ఆల్రెడీ మేజర్గా మా సర్వేలో కూడా తెలియదు ఏంటంటే ఇందిరా మిల్ల గురించి ఇబ్బంది పడతా ఉన్నారు అంటే రానోళ్ళు. సో మీకు కూడా నాకు తెలిసిపోయినప్పుడు మేజర్గా అదే సమస్య అయిపోయింది. సో దానికి మరొకసారి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు ఒక మంచి భరోసా ఇచ్చే ప్రయత్నం, వాళ్ళకున్న అనుమానాలు ఒక నివృత్తి చేసే ప్రయత్నం చేయండి. అయితే మేము ప్రచారానికి పోయినప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తారు మీరు అన్నట్టే. నేనేమంటున్నా అంటే మన చేతిలో 5 లడ్డూలు పెట్టుకుంటాం, ఆ 5 లడ్డూలు తీసి ఒకటేసారి నోట్లు వేసుకుంటామా? వేసుకోలేం కదా. 1 by 1 మనం ఆరగిస్తాం. సేమ్ ఇవి కూడా అంతే. ఇప్పుడు ఉన్న ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు ఊళ్ళో, వాళ్ళని అందరినీ మనం ఒకటేసారి వాళ్ళకి న్యాయం చేయం. కాకపోతే గవర్నమెంట్ ఏం చేసింది, సంవత్సరానికి ఇన్ని అని పెట్టేసింది. ఈరోజు మాకు ఫస్ట్ విడతలో మాకు 9 ఇండ్లు వచ్చినాయి. సెకండ్ విడతలో సార్ మనకు 25 ఇండ్లు ఆల్రెడీ వచ్చినాయి, గ్రాంట్ అయినాయి. మళ్ళీ కూడా 25 కాదు స్వామి 60 ఇండ్లు పెడదామని చెప్పిండు సెకండ్ విడతలనే. ఎందుకంటే సార్ నా మీద స్పెషల్ ఫోకస్ చేస్తాడు 100%. నేను ఏం అడిగితే అది సార్ కాదన్నాడు. 60 ఇండ్లు తెస్తాము, ఈ ఊళ్ళో బరాబర్ కట్టిస్తాము, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొహాలు మూపేస్తామని చెప్పి కోరుతున్నాను. స్థానికంగా స్వామి గారు అదేవిధంగా భాగ్యమ్మ యాదయ్య గారి మాటల్లో సో గ్రామంలో 2 ఏళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి, ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కావచ్చు, సన్నబియ్య కార్యక్రమం కావచ్చు, 200 ఇంట్లో ఉచిత కరెంటు గురించి కావచ్చు, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి కావచ్చు, సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం చేసినాం. 2 ఏళ్లలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇంకా ఎటువంటి అభివృద్ధి చేస్తుందో జనాలు ఆలోచన చేయాలనే విధంగా స్వామి గారు మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి December 17th రోజు చేపలగూడెం నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి. సో అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు, అధిష్టానం మద్దతున్న వ్యక్తులు ఎవరు? సో అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకి మనం అధికారాన్ని ఇచ్చినప్పుడు గ్రామం తరఫున నెక్స్ట్ 20 ఏళ్ళు కాదు, ఇంకొక 10, 20, 30 ఏదైనా కొట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి, సమర్థవంతమైన వ్యక్తికి, అధిష్టానం మద్దతున్న వ్యక్తులకు అధికారం ఇచ్చినప్పుడే గ్రామం ఇంకా అభివృద్ధి విషయంలో ముందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేసి December 17th రోజు ప్రతి ఒక్క చేపలగూడెం ఓటర్ సరైన వ్యక్తికి ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మా నాయకుడు అని మేము అంతా ఊరు పెద్దలు చేసిండు, హనుమాన్ల గుడి చుట్టేసినాం. ఆ రోజు మమ్మల్ని రోడ్ వేస్తుంటే కూడా అడ్డుకున్నారు, గుడి చుట్టూ వేయద్దు అది అన్నారు. ఈ రోజు మేము ఆ రోడ్ వేసినందుకు 10 మంది అలా సహాయపడి మొత్తం గింజలు వస్తున్నారు.